హాయ్ ఫ్రెండ్స్. చాలామంది స్త్రీలు సంతానం కలగక బాధపడుతూ ఉంటారు. దీనికి వారిలో ఉన్నటువంటి కొన్ని శారీరక కారణాలు కావచ్చు, లేదు అని అంటే భర్త వల్ల కలిగేటువంటి కారణాల వల్ల కూడా స్త్రీలు గర్భం అనేది ధరించక పోతూ ఉంటారు. అయితే చాలామంది టెస్ట్ ట్యూబ్ సెంటర్లని ఎన్నో విధాలైనటువంటి పద్ధతులు ఇప్పుడు వచ్చాయి. వాటిని అవలంబిస్తున్నారు. అయితే కొంత తంత్రజాలం ద్వారా పిల్లలు పుట్టని వాళ్ళని కూడా పిల్లలు పుట్టే విధంగా కొన్ని శక్తి అనే అంటే కొన్ని పవర్స్ అనేటివి మనము క్రియేట్ చేయవచ్చు. అది ఎలా? సో ఇప్పుడు అది ఎలాగో తెలుసుకుందాం మనం. స్త్రీలు మొదటి మారుగా ప్రసవించిన అంటే ఇంతకుముందు వేరే వారికి ఎవరికైనా పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లలు మగబిడ్డ అయి ఉండాలి. ఆ బిడ్డ యొక్క బొడ్డును అంటే పుట్టినప్పుడే కట్ చేస్తారు చూసారా, పురిటి సమయంలో బొడ్డును నుంచి కోసినటువంటి ముక్కను తావిజిలో పెట్టుకొని స్త్రీ ధరించిన ఎడల తప్పక సంతానం అవుతుందని ఈ తత్రవేత్త శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అంతేకాకుండా పుష్యమి నక్షత్రమున ఆదివారం రోజు సహదేవి చెట్టును పూజించి సమూలముగా తీసుకొని వచ్చి అంటే మొత్తం తీసుకొని వచ్చి నీటిలో బాగా ఎండించి దాన్ని మెత్తడి చూర్ణంగా చేసి స్త్రీలు బహిష్టు స్నానం అయిన తర్వాత 7 రోజులు ఈ చూర్ణమును ఒకే రంగు గల ఆవు పాలతో అంటే తెలుపు ఆవు పాలతో సేవించిన ఎడల ఎలాంటి గొడ్రాలకైనా సంతానం కలుగుతుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా నేల తంగేడు విత్తనాలను ఒకే రంగు గల ఆవు పాలతో నూరి నెయ్యి కొద్దిగా కలిపి ఋతుస్నానం అనంతరం వరుసగా 7 దినములు సేవించిన సంతానవంతులు కాగలరు. దీనితో పాటుగా వారు శారీరకంగా కలవడం కూడా ఎంతో అవసరం ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.